పల్నాడు జిల్లా గురజాల అంగన్వాడీ టీచర్లు నిరాహార దీక్షకు పూనుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్, వెల్ఫేర్స్ అలాగే సిఐటియు ఆధ్వర్యంలో నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గురజాల పట్టణంలో ఈరోజు బ్రహ్మనాయుడు కోళ్ల వద్ద కూడా మేము వారు చేపట్టినటువంటి ఏదైతే నిర్వహణ దీక్ష కార్యక్రమానికి జనసేన తరపున సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారు చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉన్నాయో ప్రధానంగా 6 నుంచి 7 పాయింట్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. రిటైర్మెంట్ పెన్షన్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే రిటైర్మెంట్ అనంతరం కూడా కనీస వేతనం సగం జీతం వారికి అమలు చేయాలి. సంక్షేమ పథకాలు తప్పనిసరిగా మేము కూడా అర్హులే కాబట్టి సంక్షేమ పథకాలు మాకు అందజేయాలి. అదే మాదిరిగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏదైతే ఉందో గ్రాట్యుటీ కూడా ఖచ్చితంగా మాకు అమలు చేయాలి. అదే మాదిరిగా సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి 26,000 రూపాయల వేతనం మాకు ఖచ్చితంగా కావాలి. మాకు ఇస్తున్నటువంటి 11,500 రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో మాకు సరిపోవట్లేదు. అలాగే ఆయాలు ఇస్తున్నటువంటి 7,000 రూపాయల వేతనం కూడా 10,000 రూపాయలు పెంచాలని వారందరూ కూడా ప్రధానమైన డిమాండ్లు తీసుకురావడం జరిగింది. వాస్తవానికి ఈ డిమాండ్లు కాదు, వారికి ఖచ్చితంగా కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఇంట్లో వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అదే మాదిరిగా గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వారికి వసతులు కల్పించడాలంటేనే అటువంటి పరిస్థితులు చాలా కష్టమైన కారణం. కానీ అంగన్వాడీ సంబంధించినటువంటి వాళ్ళు పడుతున్నటువంటి బాధ మనం కూడా ప్రతి క్షణం చూస్తూ ఉన్నాం. రాత్రి అనక పగలనక ఖచ్చితంగా కూడా వారి డ్యూటీ విధి నిర్వహణలో వారు లేడీసు గర్భిణీ స్త్రీలకు కావచ్చు, వారికి కావాల్సినటువంటి పౌష్టికాహారం అందజేయించుకో, అలాగే చిన్నపిల్లలకి చదువు చెప్పేటటువంటి వ్యవహారాలు కావచ్చు, అన్నీ కూడా మనందరూ ప్రతి క్షణ అంశాన్ని కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నాం. వాళ్ళు కోరేటటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయన్నది నేను చెప్పానో అవి డిమాండ్స్ కాదు, ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.